నమస్తే. శ్రీ పరంజ్యోతి కల్కి అద్భుతం. తిరుపతి సమీపంలోని చంద్రగిరికి చెందిన మల్లీశ్వరి దేవి చాలా సంవత్సరాలుగా భక్తురాలు. శ్రీ పరంజ్యోతి కల్కి అద్భుతాలను క్రమం తప్పకుండా చదవడం లేదా వినడం ఆమెకు అలవాటు. శ్రీ పరంజ్యోతి భౌతికంగా దర్శనమివ్వాలని మరియు ఆమె చేసే అర్పణలు లేదా నివేదనలను ఆరగించాలని ఆమెకు బలమైన లోతైన కోరిక. ఒకరోజు యథావిధిగా దీపం వెలిగించి నివేదనగా ఒక పళ్ళెంలో పండ్లు కాయలు నైవేద్యంగా పెట్టి కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తోంది. ఆమె నైవేద్యాలను స్వీకరించమని శ్రీ పరంజ్యోతిని గట్టిగా కోరింది. అకస్మాత్తుగా ఆమె మూసిన కళ్లకు మిరుమిట్లు గొలిపే కాంతి తగిలింది. ఇది ఎక్కడ నుండి వచ్చింది అని ఆమె కళ్ళు తెరిచి చూసింది. ఆమె ఆశ్చర్యానికి నివేదనగా సమర్పించబడిన పండ్ల పళ్ళెంపై శ్రీ పరంజ్యోతి తన ప్రకాశవంతమైన తేజస్సులో నృత్యం చేస్తోంది. ఆమె వెలిగించిన దీపం మహిమాన్వితమైన ప్రకాశవంతమైన కాంతి ముందు ఉనికిలో లేనట్లు కనిపించింది. ఆమె చెంపల మీద కన్నీళ్లు కారుతున్నాయి. ఆమె ప్రార్థనకు సమాధానం లభించింది. ఆమె అంతరంగంలో గొప్ప ఆనందం వెల్లివిరిసింది. ఆమె చాలా కృతజ్ఞత, ఆనందం మరియు శాంతితో నిండిపోయింది. ఆమెకు సాక్ష్యం అవసరం లేదు. కారణం లేని ఆనందంతో నిండిన ఆమె అంతరంగం దానికి నిదర్శనం. ఆమె లోపల అంతా ఆనంద సోమపు వరద. అనంత కోటి పాద ప్రణామాలు శ్రీ పరంజ్యోతి కల్కి. మాలో ప్రతి ఒక్కరూ నీ ఆధ్యాత్మిక సన్నిధిలో, ప్రేమలో మరియు కరుణలో మునిగిపోనివ్వండి ప్రభు.